వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్ప మహి. నేనైతే ఇంకా వీడియో మీకు ఇంతకు ముందుకు పెట్టాను కదా వీడియోలో నేను మెంతులు నానేసి పెట్టానని ఆకుకూర. అదే విధంగా ఇదైతే నెక్స్ట్ డే తీసిన వీడియో అండి. మొలకలు అయితే చిన్నగా వచ్చాయి. ఇది ఇంతకుముందు తీసాను బట్ 2 డేస్ ఒక 3-4 డేస్ అవుతుంది. బట్ వాయిస్ ఓవర్ మాత్రం ఇప్పుడు ఇచ్చేస్తున్నాను. అదే విధంగా మీకు ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా నేను పెడతాను. అదే విధంగా ఇప్పుడు నేను ఇంతకు ముందుకు పెట్టిన వీడియోలలో ఇంకా ఆకుకూర ఇది మా బాబాయ్ పెళ్ళికి వెళ్ళినప్పుడు నేను అప్పుడు అవి విత్తనాలు వచ్చిన తర్వాత పెట్టాను కదా! అయినా సరే విత్తనాలతో సహా నేను మొలకెత్తిన విత్తనాలు పెడితే కూడా అవి ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయి. అదే విధంగా నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంక పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని మా పాపకి ఈవినింగ్ పూట నేనైతే మ్యాగీ మా ఆయనకి మా పాపకి పెడుతూ ఉన్నాను. ఎప్పుడు తనకి ఇంకా ఆ ఇంట్లో ఐటెమ్సే కాకుండా కొద్ది కొద్ది ఇలా వెరైటీగా కూడా చేద్దామని చెప్పేసి ఇంకా కిచిడి అలాంటివి కూడా పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నేను మా పాపకి ఎలా పెడతానో తప్పకుండా వీడియో చేసి పెడతాను. అదే విధంగా నా హెయిర్‌కి అయితే నేను యూజ్ చేసే ఆయిల్ అయితే నేను చూపిస్తాను. మీకు ఆల్రెడీ ఒకసారి పెట్టాను. మీకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది కూడా వెళ్లి చూడండి. స్క్రీన్ పైన పెడతాను. అదే విధంగా నేనైతే ఇంకా బయట తెచ్చిన వాటిని ఇలా కొత్తిమీర కానీ, ఇంకా ఆకుకూరలు, కరివేపాకు గానీ ఇలాంటి పూలన్నీ కూడా నేనైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని వాటర్ చల్లుకుంటూ పెట్టాను. ఇంకా అదే విధంగా పూలనైతే ఇలా ఒక పేపర్ పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా మళ్ళీ ఒక చిన్న న్యూస్ పేపర్ అలాంటివి ఇట్లా వేసుకొని కూడా నేను డబ్బాలో ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్‌గా ఉంటాయండి. పాడవ అస్సలు కావు. నేనైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు కూడా కావాలనుకుంటే యూజ్ చేసుకొని అదేవిధంగా మెంతులు వేశాను కదా! ఇంక మెంతి కూర కోసం అని చెప్పేసి కొత్తిమీర కూడా యూజ్ చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి అది కూడా ట్రై చేస్తున్నాను. కొద్దిగా ధనియాలు తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇంకా బెల్లారి కట్టలో ఒక పేపర్లో వేసుకొని నేను రోస్ట్ చేసుకుంటున్నాను. మరీ విరిగిపోయినట్టుగా కాకుండా నార్మల్గా ఒక 2 ముక్కలు అయ్యేటట్టుగా చేయండి. మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా కానివి ఉంటే మాత్రం ఇలా నేను చూపిస్తున్న వీడియోలలో చేతితోటి ఇట్లా మ్యాష్ చేసేసుకుంటే నార్మల్గా అయిపోతాయి. కానీ ఎక్కువ ప్రెస్ చేయకండి. ఎందుకంటే అవి ఎక్కువగా విరిగిపోతే మొలకలు అంతగా రావు. బట్ మనం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్ వేసుకోవడం వల్ల చాలా రోజులు పడుతుంది మొలకలు రావడానికి. మామూలుగా అయితే ఇంకొక 5-6 డేస్‌లలో వచ్చేస్తాయి. అవైతే ఒక 10-15 డేస్‌లలో రావడానికి ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి తర్వాత హెయిర్‌కి ఆయిల్ పెట్టుకుంటున్నాను కదా! ఆయిల్ చల్లగా అయ్యే వరకు నేనైతే ఈ ధనియాలు అనేవి రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ కూడా ఇంకా నార్మల్ లాగా వచ్చేసింది. తర్వాత మరీ ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోవద్దు. అట్లా అని చెప్పి మరీ చల్లగైనాక కూడా పెట్టుకోవద్దండి. ఎందుకంటే కొద్దిగా గోరువెచ్చగా ఉండడం వల్ల మనం ఆ హెయిర్‌కి అనేది ఆయిల్ అప్లై చేయడం వల్ల చాలా అంటే ఇంకా బ్లడ్ ప్రెషర్ అనేది చాలా బాగా అవుతుంది. ఇంకా హెయిర్ కూడా గ్రోత్ అవ్వడానికి చాలా బాగుంటుంది. అదేవిధంగా మీకు నేను అందులో ఏం వేసానో చెప్పలేను కదా! ముందుగా మీకు మీ హెయిర్‌కి తగ్గట్టుగా నేనైతే నా హెయిర్‌కి తగ్గట్టుగా ఇంకా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మామూలుగా అయితే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో నా హెయిర్ చాలా ఊడిపోయింది ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా ఈ టిప్ అయితే యూజ్ చేశాను. అయితే నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులో నేనైతే మెంతుల పొడిని అయితే ఇంకా నేను పౌడర్గా చేసేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేడి అవుతున్నప్పుడు కొద్దిగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే మెంతులు వేసుకొని కరివేపాకు కూడా వేసుకున్నానండి. బాగా మంచిగా ఇంకా గోరువెచ్చగా కాకుండా నార్మల్గా ఇట్లా హీట్ అయిన తర్వాత నేనైతే ఇది నార్మల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇదైతే హెయిర్కి అప్లై చేసుకుంటాను. మీరు చేతితోనైనా అప్లై చేసుకోవచ్చు, దూదితోనైనా అప్లై చేసుకోవచ్చు. బట్ నేనైతే దూది యూజ్ చేశానండి. ఎందుకంటే దూది యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువగా మనకి స్కాల్ఫ్కి అనేది పడుతుంది. చేతితోటి కూడా పడుతుంది. బట్ నేనైతే ఎప్పుడు దూదినే యూజ్ చేశాను. మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. తర్వాత హెయిర్‌కి మొత్తం ఇంకా ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత ఇలా మసాజ్ చేసుకున్నాం అనుకో చాలా రిలీఫ్‌గా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా నా సైడ్లలో కొద్దిగా హెయిర్ ఉంది. అది చిన్నగా ఇంకా హెయిర్ అనేది ఇప్పుడు వస్తూ ఉంది. ఇంకా కొద్దిగా ఇంతకుముందుకైతే ఇక్కడ సైడ్ అసలు హెయిర్ అనేది అస్సలు లేకపోతుండే. ఏమంటారు మామూలుగా అయితే బట్టతల అంటారు కదా! ఆ విధంగా ఉండే నా ఫేస్ మొత్తం ఇలా బట్టతలగా అనిపిస్తుండే. ఆ విధంగా అయిపోయిండే. ఇంకా అట్లా అని చెప్పి నేను ఈ హెయిర్ అనేది యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఈ హెయిర్‌కి ఆయిల్ అనేది చాలా బాగా నాకైతే యూజ్ అయిందండి. నాకైతే చాలా బాగుంది. ఒక 5 మినిట్స్ చూపిస్తున్న హెయిర్ ఇంత చిన్నగా ఉంది. ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఇంకా తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత మనం కోమ్ చేసుకోవాలండి. అప్పుడే కోమ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది తొందరగా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్పుడే హెయిర్‌కి ఆయిల్ పెట్టాం కాబట్టి తొందరగా హెయిర్ అనేది ఇలా చేసుకోవద్దు. నేనైతే ఒక 10-15 మినిట్స్ తర్వాతనే హెయిర్ ఇంకా కోమ్ చేసేసుకుంటాను. చూసారా 10-15 మినిట్స్ అయినా సరే హెయిర్ ఎలా అవుతుందో ఇంకా అప్పుడే చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువగా పోతుంది. అందుకని చెప్పేసి నేనైతే నార్మల్గా చేశాను. చూస్తున్నారు కదా ఇప్పుడిప్పుడే నా హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంది. ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో పెట్టాను నా హెయిర్‌కి గ్రోత్ ఇంతకుముందు హెయిర్ ఆయిల్ అదేవిధంగా
ఫేస్ ప్యాక్ చెప్పాను కదా ఇంతకు ముందుకు, అది కూడా చాలా ట్యాన్ పోవడానికి కూడా యూజ్ అవుతుంటాయి చూడండి నా షార్ట్ వీడియోలలో. అదేవిధంగా హెయిర్కి కూడా నేను ఒక ప్యాక్ పెట్టాను, అదైతే చాలా బాగుంటుంది. మీరు అట్లా కూడా వీక్లీ 2 టైమ్స్ కూడా యూజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. హెయిర్కి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా పెరుగుతుందండి. నేను చెప్తున్నాను కదా, నేనైతే చాలా బాగా తీసుకుంటున్నాను, మీరు కూడా చేసుకోండి. జుట్టు ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది అది ఇంత జుట్టు అనిపిస్తుంది కదా, మనం కూడా వాళ్ళలా అంత జుట్టు కావాలనుకుంటే మనం కూడా మన హెయిర్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత మంచిగా పెరుగుతుంది. తర్వాత నేనైతే ఇంకా ధనియాల హెయిర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నూనె పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడైతే ఇంకా ధనియాలు నేను వేసేసుకున్నానండి. మట్టి తీసేసుకొని నేను ఇక్కడ వేసేసుకున్నాను. మా పాప చూడండి ఎలా చేస్తుందో. ఇంకా నేను అన్నీ ఇంకా మొత్తం అంతా దాంట్లో మట్టిలలో వేసేసుకున్నాం ఫస్ట్. తర్వాత వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిపైన కొద్దిగా పొడి మట్టి చల్లుకోవాలండి. ఎందుకంటే కొద్దిగా పొడి మట్టి చల్లుకోవడం వల్ల మరీ ఎక్కువగా వేసుకోకండి, లోపలికి వెళ్ళిపోతాయి, కొద్దిగా రావడానికి టైం పట్టేస్తుంది. అందుకని చెప్పి నార్మల్గా నేనైతే కొద్దిగా పొడి మట్టి లైట్గా పైన చల్లేసుకున్నాను. ఇంకా కొద్దిగా ప్రెస్ చేస్తున్నాను లోపలికి, అంతే. మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే విత్తనము మొలకెత్తడానికి చాలా ఇబ్బందిగా అవుతుంది. కాబట్టి నార్మల్గా మనం వాటర్ వేసినప్పుడు వాటికి కూడా అందాలి కాబట్టి నేను చెప్తున్నాను, లోపలికి వెళ్ళిపోకుండా. అదేవిధంగా మా పాప చూడండి ఇక్కడ వేసేసుకుంది. తను కూడా పెంచుతానంటుంది. సరే నాతో పాటు తను కూడా పెంచుతుందని చెప్పేసి నేను అన్నీ ఇంకా తను కూడా పొడి మట్టి వేసుకుంటూ వాటర్ వేసుకుంటూ పెడుతున్నాను. మా పాప నేను ఏం చేసినా సరే తను కూడా చేస్తుంది, అంతే కదండి. చిన్నపిల్లలు ఏం చేసినా సరే వాళ్ళు చేస్తారు. కానీ ఏం చేసినా సరే మనమైతే గుడ్ హ్యాబిట్స్ నేర్పడం వల్ల వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి చాలా మంచిగా పెరుగుతారు. నేనైతే ఇది బాగా నమ్ముతాను. మనం చేసే అలవాట్లను వాళ్ళు కూడా నేర్చుకుంటారు. కాబట్టి మనం ఏదైనా సరే మంచి అలవాట్లే నేర్పించాలి పిల్లలకి. అదేవిధంగా నేనైతే నైట్కి ఇంకా పెసరపప్పు మెంతం కూర చేస్తున్నాను. అది మామూలుగా చూపిద్దాం అనుకున్నాను, బట్ ఇంకా మా పాప ఇంకా తనకి ఆకలేసి అని చెప్పేసి తనకు కూడా పెట్టాలని చెప్పేసి అది పక్కన పెట్టేసుకుని ఇక్కడ నేను ఇది రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ వేసుకున్న తర్వాత కరివేపాకు, పెసరపప్పు నానబెట్టేసుకున్నాను. వాటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మెంతం కూరని మామూలుగా 2-3 టైమ్స్ ఇట్లా బాగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పు ఉంటుంది కదా, అదైతే మనం డైరెక్ట్గా వేసుకుని ఇంకా మేము ఆల్రెడీ ఒకసారి కడుక్కున్నాం కాబట్టి డైరెక్ట్ వేసేసుకోవాలి. తర్వాత మెంతం కూర అనేది చాలా ఫ్రెష్గా మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా కడుక్కోవాలని, లేకపోతే అందులో ఉన్న మట్టి ఇంకా ఆ గ్రీన్గా ఉంటుంది కదా, ఎంత మంచిగా కడుక్కుంటే అంత మంచిగా అది పసరు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇదంతా ఫ్రెష్గా కడుక్కున్న తర్వాత మొత్తం ఒకసారి ఇంకా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. అంతలోపల మా పాప కుగ్గు కూడా రెడీ అయిపోయింది. ఇంకా తన కోసం అని పెడుతున్నాను. ఇంకా చూడండి, మీకు ఇది అందులో కారం వేయడం మాత్రం స్కిప్ అయిపోయింది, మీకు పెట్టలేను. ఇంకా అది కొద్దిగా కారం వేసిన తర్వాత ఉడికిపోతుంది కదా, ఇంతేనండి. సింపుల్గా మనం చేసుకోవచ్చు, మరీ ఎక్కువ టైం కూడా పట్టదు, మరి అంత ఇబ్బందిగా ఉంది. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మన బ్యాచిలర్స్ కానీ మామూలు ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా మా ఆయన కోసం అని చెప్పేసి నేనైతే ఇంకా నాకు ఆమ్లెట్ కావాలనిపిస్తుంది. నేనైతే మండే రోజు తినానండి, ఎందుకంటే మండే నాన్ వెజ్ తింటాను కాబట్టి. తన కోసం అని చెప్పేసి నేనైతే ఇది ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని మామూలుగా ఇలా ఫ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా అందులో చూపిస్తున్నారు కదా, ఇందులో చూపిస్తున్నట్టుగా చేసేసుకొని చాలా అంటే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను కదా. ఎందుకంటే మామూలుగా ఆమ్లెట్ డైరెక్ట్ నేను అందులో కూడా మనము ఏమంటారు ఎగ్ మొత్తం వేసేసుకున్న తర్వాత కూడా అందులో వేసుకోవచ్చు. నేనైతే ఇందులో ఎగ్ కలిపేసుకున్నప్పుడు ఎందుకు వేసుకుంటే కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాం, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందని. ఎందుకంటే నేను ధనియాల పొడిని, దాల్చిన చెక్క, లవంగాలు అది కూడా మసాలా మిక్స్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. బట్ నేను వేసుకున్నప్పుడు ఎలా వేసుకుంటాను, మా ఆయన కూడా అదే ఇష్టం కాబట్టి తనకు కూడా అదే వేసాను. తర్వాత మా ఆయనకి వేసిన తర్వాత మా పాప కూడా ఒక చిన్నది నేను ఆమ్లెట్ వేసాను. ఎప్పుడు బాయిల్ ఎగ్స్ పెట్టడం వల్ల వాళ్ళకు కూడా విరక్తిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇలాంటిగా కొద్దిగా చేంజ్ ఉన్నదనుకో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అందుకని చెప్పి మా పాప కూడా ఇలా చేస్తాను. ఈ డే మొత్తం ఇలా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోను. బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.